స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి భక్తులు తెలియని వాళ్ళు ఉండరు. అయ్యప్ప అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి అయ్యప్ప స్వామికి మనందరికీ ఎలా పుట్టినరోజు ఉందో అలాగే అయ్యప్ప స్వామి వారికి 2025 పుట్టినరోజు ఏప్రిల్ 11వ తారీఖున శుక్రవారం వస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి విశేషం. అయ్యప్ప అని నామం పలికే ప్రతి భక్తులు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ అలంకారాదులు, పూజలు, అభిషేక ఆరాధనలు, హోమాదులు, అన్నదానాలు, భజనలు అందరూ కూడా చేయండి. మీ యొక్క స్వగృహంలో కూడా ఎలా మనం ఉగాదికినో సంవత్సరాదికినో మామిడాకులు కడతామో మన అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు కాబట్టి మీ ఇంటిలో కూడా మామిడాకులు కట్టి, తోరణాలు కట్టి, ఇల్లంతా అద్భుతంగా చేసి, పూజాది కార్యక్రమాలు చేసి, అన్నదానం చేసి చక్కగా భజన కార్యక్రమాలు చేయండి. బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారి నిర్మించినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామివారి సన్నిధానంలో మన యొక్క దేవాలయం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొండకు పోయే దారిలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు అవకాశం ఉంటే తప్పకుండా మన దేవాలయం దర్శనం చేసుకోండి. మరియు ఏప్రిల్ 11వ తారీఖున మన అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో ఉదయం స్వామివారికి మంగళ స్నానములు, గణపతి హోమం, ఆరాట్టు మహోత్సవం. స్వామివారిని తీసుకువెళ్ళి ఆరాట్టు స్వామివారిని జలక్రీడలు చేసి తీసుకొచ్చేది, మళ్ళీ నవాభిషేకాదులు కూడా చేసి స్వామివారికి పడిపూజ చేసి మహా అన్నదానం చేస్తున్నాం. అన్నదానం వచ్చిన భక్తులకి అందరికీ అవుతుంది. ఈ అన్నదానము ఇక్కడ రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, ఆర్ఫన్స్కి మరియు హాస్పిటల్ బయట వాళ్ళ అటెండెన్స్ ఉంటారండి. చాలామంది ఆర్థికంగా బాగలేకుండా ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉంటారు. వారందరికీ కూడా మన యొక్క దేవాలయం నుండి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి వాళ్ళకందరికీ పంచబోతున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనండి. మరియు ఇదే రోజు శబరిమలలో స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి పంబా నదిలో పంబా ఆరాట్ జలక్రీడలు చేసి మళ్ళీ సాయంత్రం స్వామివారి దేవాలయానికి తీసుకొని వెళ్తారు. ఇది అద్భుతమైనటువంటిది. మన ఇళ్లలోనే మనము మన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా చేసుకుంటాం కదా. మన అయ్యప్ప పుట్టినరోజుని మనం చేద్దామా? రండి, అందరూ కలిసికట్టుగా అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయం చేస్తాం. ఇది ఆసేతు హిమాచలం. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి అయ్యప్ప భక్తులకి ఇది ఒక పండుగ అయినటువంటి ఒక రోజు. శరణమయ్యప్ప.